మత్తు పదార్థాలు నివారించేందుకు తిరుపతి అర్బన్ జిల్లా పోలీస్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టిందని యువత మత్తు పదార్థాల వైపు మొగ్గు చూపితే కటకటాలు తప్పవని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు యువతకు హెచ్చరించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు పోలీస్ సిబ్బందితో కలిసి సే నో టు డ్రగ్స్ గోడపత్రికను ఆవిష్కరించారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, దేశ భవిష్యత్తుకు దిక్సూచి అయిన యువత మత్తు పదార్థాల బారిన పడి తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని ఎస్పీ యువతను కోరారు. గంజాయి నిర్మూలించేందుకు ఇప్పటికే పోలీస్ శాఖ చర్యలు తీసుకుందని, తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో మత్తు పదార్థాలకు తావు లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు. దాని మీద మనం వర్కౌట్ చేసి రాబోయే రోజుల్లో కంప్లీట్గా ఈ 4 ఇష్యూస్ మీద, ఎందుకంటే చదువుకున్న ఇంకొక వ్యక్తి మనోజ్ కుమార్ మాత్రం ఒక వ్యక్తి కడప జిల్లా జేసీ బాపేట చిట్వేలు మండలం, అనదర్ మనోజ్ కుమార్, సేమ్ మనోజ్ కుమార్, బుడతల మనోజ్ కుమార్ ఈజ్ ఫ్రమ్ నెల్లూరు వెంకటాచలం మండలం. అది పూర్తి ఇంకా వెరిఫై చేయాలి. ఇది కేవలం ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టి ఒక ర్యాలీ పెట్టి వదిలేస్తే ఇది సక్సెస్ కాదు అనే ఒక కారణంతోనే మా సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అధికారి దగ్గర నుండి అప్ టు ఎస్పీ స్థాయి అధికారి వరకు డిఎస్పీలు, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా వారి లోకల్లో ఉన్న స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, లేదా జనసమూహం ఉన్న ప్రాంతాల్లో ఈ పోస్టర్స్ని రిలీజ్ చేయడం, వారి దగ్గరికి వెళ్ళి వీటిపై పూర్తి అవగాహన కల్పించడం. సపోజ్ స్కూల్ ఉన్నప్పుడు లేదా హాస్టల్ ఉన్నప్పుడు హాస్టల్కి వెళ్ళి ఒక ½ గంట వాళ్ళతో స్పెండ్ చేసి వీటి గురించి అవగాహన కల్పించాలనే ఒక మంచి కార్యక్రమంలో భాగంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం కూడా దీనిపై కరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. దానికి అనుకూలంగా రాష్ట్ర వ్యాప్తంగా కానీ లేదా జిల్లా వ్యాప్తంగా కానీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది, గాంజా మీద కానీ లేదా ఇతర కార్యక్రమాలపై. అదేవిధంగా సైబర్ క్రైమ్పై పూర్తిగా అవగాహన కార్యక్రమాలు కూడా ఇంకా పెంపొందిస్తాం. రాబోయే రోజుల్లో ప్రజలందరికీ కూడా అవగాహన జరగాలి. ఈ డ్రగ్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది, తర్వాత సైబర్ మీద పూర్తి అవగాహన. ఒక ఓటీపీ షేర్ చేయాలంటే ఆలోచించి షేర్ చేసే విధంగా వాళ్ళలో అవగాహన రావాలి. ఈ చాలామంది ఎడ్యుకేటెడ్ ఈ మీది పార్సల్ పలానా చోట స్ట్రక్ అయింది, మీ పేరు మీద పార్సల్ వచ్చింది, లేదా మీపై కేసు రిజిస్టర్ అయింది, సిబిఐ నుండి మాట్లాడుతున్నాము అని. సో అలాంటప్పుడు అంత డబ్బు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు అట్లీస్ట్ ఒక వ్యక్తితో షేర్ చేసుకుంటే డెఫినెట్గా ఇంకో వ్యక్తితో, ఏదన్నా తెలిసిన వ్యక్తితో షేర్ చేసుకున్నా ఇటువంటి ప్రమాదం ఉండదు. చాలామంది సమాజంలో పెద్దవారు ఈ విధానం మోసానికి లోనవుతున్నారు. వారందరిపై కూడా అవగాహన కల్పించాలని ఒక కార్యక్రమంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు రీసెంట్గా ఏర్పాటు చేసిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో అయితేనేమి, మా డీజీపీ గారి ఆదేశాల అయితేనేమి కంప్లీట్గా ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. మీ అందరి సహకారం, ఎస్పెషల్లీ మీడియా తిరుపతిలో మీ అందరికీ చాలా కాలం నుండి అన్నీ ఉంటాయి. మీరు కూడా సహకరించి మీ ఇన్ఫర్మేషన్, ఒకవేళ మీరు మీ ఐడెంటిటీ ఇవ్వదలుచుకోకుంటే దానికి మీరు సమాచారం ఇస్తే తప్పకుండా గోప్యంగా ఉంచి తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైతే డ్రగ్స్ ఒకటికి ఎక్కువ సార్లు డ్రగ్స్ అఫెన్సెస్లో ట్రాన్స్పోర్టేషన్ కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఇన్వాల్వ్ అవుతారో వారిపై ఖచ్చితంగా పీడీ యాక్ట్ కూడా అమలు చేయడం జరుగుతుంది.